సామెతలు 28 అధ్యాయము 13 నుండి 14 వరకు ముందుగా మనం చదువుకుందాం. బైబిల్ అందరు తీసి చదువున్న వాళ్ళు చదవటానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథం 28 13 నుంచి 14 వరకు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏమన్నాడమ్మా? అతిక్రమములను పెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుడి వలన కనికరం పొందుతాడు. తర్వాత నిత్యము భయం కలిగి, చూసారేమన్నాడు? నిత్యము భయం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, లేదంటే ఆదివారం ఒక్కరోజు భయం కాదు. చూడండి, నిత్యము ప్రతిరోజు భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అంటే నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటే పరలోకం కన్ఫామ్ అనమాట. తర్వాత ఏమన్నాడు? హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. అది నిత్యము భయం కలిగి ప్రవర్తించమన్నాడు. మరి చెప్పినప్పుడు వినకపోతే, చెప్పిన మాట వినకపోవటమే కఠినపరుచుకోవటం. కాబట్టి అట్లా హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అన్నాడు. 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దీనికి మనం ఆలోచించగలిగితే ప్రియమైన బిడ్డలారా, అతిక్రమములు అనేది హృదయంలో, ప్రతి మనిషి హృదయంలో ఉంటాయి. ఈ అతిక్రమాలని ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకోవటం ఒకటి, ప్లస్ తర్వాత విడిచిపెట్టాలి. ఈ 2 జరిగితేనే నీవు కనికరం పొందుకుంటావు. గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు చాలామంది బాప్తిసం తీసుకున్నాను, కనికరం పొందుకున్నాం అనుకుంటున్నారు. కుదరదు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రులుగా చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పాపాలు కడిగి వేయబడ్డాయి అన్నది కాదు ఆలోచన. కడిగి వేయబడాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు ముందు అతిక్రమాలని విడిచిపెట్టాలి. బాప్తిసంలో విడిచిపెట్టేసేమన్నాడు. విడిచిపెడితే పరిశుద్ధంగా నువ్వు ఉంటావు, కడిగేస్తాడు ఆయన. విడిచిపెట్టకుండా అట్టాగా అదే మనసుతో ఉంటే ఆయన కడిగి వేసినా మరలా బురద పోసుకుంటాం మనం. అవి అలాగే ఉండిపోతే అప్పుడు కనికరం పొందుకోం. అలాగే మనం హాస్పిటల్కి వెళ్దాం. ప్రకృతిగా మనం ఒక ఉదాహరణ ఆలోచిద్దాం. మనం హాస్పిటల్కి వెళ్తాం. అతిక్రమాలు ఎలాగైతే మన హృదయంలో పెట్టుకొని వాటిని విడిచిపెట్టకుండా ఉంటే కనికరం పొందకుండా ఉంటామో, అలాగే రోగాలు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రోగాలు, ఈ రోగాలతో మనం హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీలో ఉన్న రోగాలన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోవాలి. నీలో ఉన్న ఏ రోగం ఉందో, ఏ బాధ ఉందో, ఆ బాధలు, ఆ రోగాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, డాక్టర్ దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అతను బ్లడ్ టెస్ట్ చేసి, ఇదిగో నీలో పలానా రోగం ఉంది, పలానా వ్యాధి ఉందని చెప్పి కరెక్ట్గా దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి రోగాలు అనేది ఆ మందు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోగానికి మందు కరెక్ట్గా అందిద్ది, రోగ నిరోధక శక్తి పెరిగిద్ది, నీలో ఉన్న రోగము తగ్గుతానికి ప్రయత్నం చేసిద్ది, తగ్గిద్ది. అప్పుడు ఆ రోగం నిన్ను విడిచిపోయిద్ది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీలో 4 రోగాలు ఉంటే ఒక రోగం గురించే చెప్పి డాక్టర్ దగ్గర ఒప్పుకొని 3 రోగాలు నీలోనే పెట్టుకొని ఈ ఒక్క రోగం గురించే నువ్వు చెప్పావనుకో, అప్పుడు 3 రోగాల పరిస్థితి ఏంటి? ఒక రోగానికే ఇస్తాడు. నువ్వు చెప్పిన దానికే, నువ్వు ఆయన దగ్గర ఒప్పుకున్న దానికే మెడిసిన్ ఇస్తాడు. కాబట్టి మా 3 రోగాల పరిస్థితి ఏంటి? అవి ఏరులు తన్ని ముదిరి నీ దేహాన్ని నేలకు పడగొట్టేస్తాయి దేహాన్ని. ఇది 100% మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సత్యం. అలాగే క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన హృదయంలో అతిక్రమాలు చాలా ఉన్నాయి. ఈ అతిక్రమాలన్నీ మనం ఏం చేయాలంటే ఒప్పుకోమంటున్నాడు. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, పరమ వైద్యుడి దగ్గర ఒప్పుకోవాలి. మన పాపం అనే రోగాలన్నిటికీ మందు దేవుడు. ఆయన దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు సమస్తం ఒప్పుకోవాలి. కొన్ని దాచిపెట్టుకొని ఒకటే ఒప్పుకుంటే కుదరదు.
అది ఎట్టగైతే కుదరదో అలాగే క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ సమస్తం ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? ఒప్పుకొని విడిచిపెట్టేసేయమన్నాడు. అప్పుడు నువ్వేం పొందుకుంటావు? కనికరం పొందుకుంటావు. అలా కాకుండా కొన్ని ఒప్పుకొని కొన్ని నీలోనే పెట్టుకుంటే, అవి నీలో పెట్టుకుంటే ఏం చేస్తాయి అనుకుంటున్నావు? అవి బలమైన అనుకుంటున్నావా? బలమైన ఆహారం అనుకుంటున్నావు మనం? విషం కంటే ప్రమాదం అవి. నీ ఆత్మని ఈడ్చుకొని తీసుకుని వెళ్ళిపోతాయి, బంధిస్తాయి. రేపు చనిపోయినాక మన ఆత్మని మన అతిక్రమాలు బంధించి ఈడ్చుకొని నరకంలో పడేస్తాయి మనల్ని. అంత ప్రమాదకరమైనటువంటి అతిక్రమాలని అనగా పాపాలని మనలో పెట్టుకొని దేవుడి దగ్గర ఒప్పుకోకుండా వాటిని విడిచిపెట్టకుండా ఉంటే మాత్రం కనికరం అనేది పొందుకో. కనికరం రాదు నీ మీదకి అంటున్నాడండి. కాబట్టి ఒకసారి సాతాను అనేది దేవుడి దగ్గర మనల్ని ఒప్పుకోనీయకుండా, మనం ఒప్పుకోవట్లేదంటే కారణం ఒకటే, సాతాను మనల్ని ఒప్పుకోనీయకుండా చేస్తుంది. ఇదే కొండ గుర్తు. మనం ఒప్పుకోవట్లేదు, ఏ అతిక్రమణమైనా మనం ఒప్పుకోవట్లేదు అంటే కారణం ఏంటంటే సాతాను చక్కగా మనలో పనిచేస్తుందని అర్థం. ఒప్పుకొని విడిచిపెడతలేదు అంటే సాతాను పక్కాగా మనలో ఉండి తన చిత్తాన్ని నెరవేరుస్తుందని అర్థం. అలాగా ఎలా చెప్పగలవయ్యా అని మనం ఆలోచిస్తే, ఆది తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్తే, వాళ్ళని ఒప్పుకోనీయకుండా చేసింది సాతాను. వాళ్ళని ఒప్పుకోనీయలేదు. ఒకసారి అక్కడి నుంచి మనం వెళ్దాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఒప్పుకోకుండా ఉండారో, ఒప్పుకోకపోతే ఏం జరిగిందో వీటన్నిటినీ ఒక్కొక్కటిగా మన బైబిల్ నుంచి పరిశీలిద్దాము. మొదటగా ఆదికాండము 3వ అధ్యాయము 10 నుంచి 11 వచ్చిన వరకు చదువుకుందాం. ఆది తల్లిదండ్రులు పండు తినొద్దని దేవుడు చెప్పిన తర్వాత మరి వాళ్ళు సాతాను వచ్చి వారిని ప్రేరేపించింది. వాళ్ళు ప్రేరేపించడం వలన వాళ్ళు పండు తిన్నారు. పండు తిన్న తర్వాత దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తాడు, వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. జాగ్రత్త వినాలి. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దేవుడు మాట్లాడతాడు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 10 నుంచి 11 వరకు. 9వ వచనం చూడయ్యా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటున్నా నేను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను. అయ్యా, నేను తిన్నాను అని అనాలి, తిన్నాను అని ఒప్పుకోవాలి. నేను తిన్నాను ఎవరిచ్చేది కాదు ఆడ ప్రశ్న, నేను తిన్నాను అంతే. కానీ ఈయన ఏం చెబుతున్నాడంటే, అయ్యా నేను తిన్నాను, నా తప్పు క్షమించు, నా పాపాను క్షమించు అని అంటలేదు. నువ్వు నా కొరకు చేసినటువంటి ఆ స్త్రీయే కొన్ని నాకు ఇస్తే నేను తిన్నాను. నెట్టేసాడు, నేరం దేవుడి మీద నెట్టేసేసాడు. చూసారా, క్రిమినల్ బ్రెయిన్ వచ్చేసింది. క్రిమినల్ బ్రెయిన్ ఇది ప్రపంచాన్ని కొడుతుంది. ప్రపంచంలో ఎంత తోడినైనా కానీ కొట్టేస్తుంది. చిన్న పెద్ద, కోటేశ్వరుడా, కుబేరుడా, దరిద్రుడా ఇదేం చూడదు దెయ్యం. ఎవడు బ్రెయిన్ అయినా సరే కొట్టి పడేస్తుంది. చూడు, ఆది తల్లిదండ్రులు గొప్ప బలంతో ఉన్నవాడు ఆయన, గొప్ప బలం, మంచి స్థితిలో ఉన్నటువంటి ఆది తల్లిదండ్రుల్ని బ్రెయిన్ని కొట్టేసింది. బ్రెయిన్ చెడిపోయింది. చెడిపోయేసరికి అబద్ధం బయటకు వస్తుంది. చెడిపోయేసరికి ఒప్పుకోవట్లేదు, అతిక్రమాన్ని ఒప్పుకోవట్లేదు. ఆయన అతిక్రమం ఒప్పుకోకుండా రొమ్ములో దాచుకున్నాడంట. రొమ్ము అనగా హృదయం, ఆలోచనలు తన హృదయంలో దాచుకున్నాడంట. ఎవరు? ఆదాము. చూసారా, ఒప్పుకోలేదు. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే కొన్ని నాకు ఇవ్వగా నేను తింటునని మరి దేవుడి మీదే నేరము నెట్టాడు. ఒప్పుకోలేదు. ఇతను ఒప్పుకోకపోవటానికి కారణం ఏంటి చెప్పండి? ఒప్పుకోకపోవటానికి కారణం ఏంటి? సాతాను
ప్రేరేపించింది. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ఒప్పుకోమంటున్నాడు, చేస్తున్నాడు. కానీ సాతాను ఒప్పుకోనీయట్లేదు. అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నాడు, దేవుడి మీద నింద వేశాడు. తర్వాత చూడండి 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్న నేను. చూసారేమన్నాడు? స్త్రీని కూడా అడిగాడు, అమ్మ నువ్వు చేసినది ఏంటి, ఎందుకు చేసావు ఆ పని, నేను తినొద్దని చెప్పాను కదా అంటే ఆమెమంది, అవునయ్యా నువ్వు తినొద్దని చెప్పావు, నేను ఆజ్ఞను అతిక్రమించాను, క్షమించు, నేను తిన్నానయ్యా అని అనాలి. ఆమెం చేసింది? నెట్టేసింది. ఎవరి మీద? నువ్వు చేసేవే పాము, సర్పము, అది నన్ను మోసం చేస్తే నేను తిన్నాను, నువ్వు మోసపోవద్దని చెప్పాడు కదా ముందు. అబ్బా ఎంత బ్రెయిన్ ఎలా పాడు చేస్తుందో చూడండి. ఆల్రెడీ నువ్వు మోసపోవద్దు అని చెప్పాడు. మోసం చేసేవాడు వస్తాడు, వచ్చినప్పుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినొద్దు, వింటే చచ్చిపోతావని ఆల్రెడీ చెప్పాడు. కానీ విని మోసపోయి మరలా దేవుడి మీదే నువ్వు చేసినటువంటి ఆ సర్పం నన్ను మోసం చేస్తే నేను తిన్నానని దేవుడి మీదే నెట్టేశారు. చూసారా? వీరిద్దరూ ఒప్పుకోలేదండి. ఆది తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకోనందుకు వాళ్ళ మీదకి ఏమొచ్చింది? సావు వచ్చింది, మరణం వచ్చింది. తెలుసా మీకు? వాళ్ళని అమరులుగా పుట్టించాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి తన పాపాలను ఒప్పుకోకుండా దేవుడి మీద నింద నెట్టేశారో వారి మీదకి పాపం వచ్చింది. కరెక్ట్గా 1000 సంవత్సరాల లోపల చచ్చిపోయారు వాళ్ళు. అంతకుముందు అమరులు, అసలు ప్రాణమే పోదు వాళ్ళకి. నిత్యము జీవించేటటువంటి బ్రతుకునిచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆజ్ఞకు శిక్ష పడింది. కనికిరాన్ని కోల్పోయారు. ఆలోచించండి, కనికిరాన్ని కోల్పోయారు. అది ఒప్పుకున్నట్టయితే ఏం జరిగేది? వేరే రూటు. దేవుడు తలుచుకుంటే రూటుని ఎలాగైనా మలుచుకుంటాడు ఆయన. రూట్ వేరేగా ఉండేదేమో. ఒప్పుకోలేదు, మరణాన్ని తీసుకొచ్చుకున్నారు. తర్వాత ఆ వారి గర్భాన్ని పుట్టినటువంటి కయ్యోను, ఒకసారి ఆయన గురించి కూడా చూద్దాం. కయ్యోను మొదటి యోహాను పత్రిక చూడండి 3:12 ఇతని గురించి యోహాను గారు ఏం రాస్తున్నాడో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3:12. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. బాగా వినాలి. ఆజ్ఞను ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా కయ్యూనికి కనెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందా? వాక్యము లోతుగా అర్థం చేసుకోవాలి మనం. ఆజ్ఞ అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే కయ్యూనికి తమ్ముళ్ళు అవుతాం మనం. అనుమానమే లేదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడు? మనమంటే ఎవరమి? యేసుప్రభుని అంగీకరించి బాప్తీసం తీసుకున్నటువంటి మనము, సంఘంగా కూడుకున్నటువంటి మనము, లేదంటే బోధ చేస్తున్నటువంటి మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుడి సంబంధి అయిపోయాడు. తన సహోదరుడిని చంపేశాడు. బాగా వింటున్నారా? తన సహోదరుని చంపాడు. అంటే ఏ సంబంధి అయి చంపాడు? దుష్టుడు అతన్ని ప్రేరేపించాడు కనుక, సాతాను అతనిలోని ప్రవేశించింది కనుక, సాతాను బాగా అతను రెచ్చగొట్టింది కనుక అతను తన తమ్ముడిని చంపేసేసాడు. ఎందుకు చంపాడు? చెప్తున్నాడు ఎందుకు చంపాడు. అక్కడ తాను తమ్ముడు చేసింది చాలా మంచిగా ఉంది, అసూయపడ్డాడు, ద్వేషం పడ్డాడు, అది క్రోధంగా మారింది. రక్త బంధాన్ని కూడా తెంచేసింది, చంపేసేసాడు. పొలంలోకి వెళ్ళాడు, మాట్లాడాడు, చంపేసాడు. అంటే కయ్యూను దుష్టుడి సంబంధి అని అన్నాడు. కాబట్టి దుష్టుడి సంబంధి ఒప్పుకోడు. చూడండి ఒకసారి 4వ అధ్యాయము చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి 8 వరకు చదువుదాం చక్కగా. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిసూరు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి
కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చెను. ఏమండి, కోపం వచ్చిందంటే కోపము విపరీతంగా వచ్చేసింది. చిన్నగా కాదు కోపం అతనికి విపరీతంగా వచ్చింది. హృదయంలో కోపం దాచుకున్నాడు, కనిపెట్టాడు, ఎప్పుడు దొరుకుతాడని కనిపెట్టాడు. చక్కగా దొరికాడు, పొలంలోకి తీసుకెళ్ళాడు, మాట్లాడాడు, చంపేశాడు. అంటే కోపం అనే లక్షణం హృదయంలో ఉందంటే సాతాను యొక్క లక్షణం ఉన్నట్టే. ఆల్రెడీ అతను ప్రేరేపిస్తుంది. చూడండి, చదువు. తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. చూసారా, సత్క్రియ చేస్తే తమ్ముడేగా పోని అని అనుకోవట్లా. అతను అర్పణ దేవుడు అంగీకరించాడని విపరీతంగా కోపం పెట్టుకున్నాడు. ఆ కోపం పెట్టుకోవటమే అతను చేసినటువంటి సాతాను క్రియ. మంచి క్రియ కాదు అతను చేసింది. కాబట్టి అతని మీద ద్వేషం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా అంటున్నాడు. సత్క్రియ చేయని ఎడల కరెక్ట్గా హృదయం వాకిటనే పాపం నిన్ను ఏలిద్ది అన్నాడు. మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడి క్రియలు మనం చేస్తూ ఉన్నామనుకో, సాతాను మనల్ని ఏలదు, పాపం మనల్ని ఏలదు. మనం దేవుడి క్రియలు చేయకుండా, సత్క్రియలు చేయకుండా, ఈ లోకంలో ఉన్న వాటి క్రియలన్నీ చేసుకుంటా దేవుడి క్రియలను పక్కన పెట్టామనుకో, అప్పుడు ఏం క్రియలు అవుతాయి? ఏం క్రియలు చేస్తున్నాం? మన సొంత క్రియలు చేసుకుంటున్నాం. సొంత క్రియలు చేసుకోమని నేను ప్రేరేపించింది ఎవరు? 100% సొంత క్రియలే. నేను ప్రేరేపించింది ఎవరు? సాతాను. అంటాడు కదా, అందరూ తమ స్వకార్యములనే చూసుకొనిస్తున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరునూ చూడరు. అంటే స్వకార్యములనే చూసుకోమని చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు కార్యాల చూద్దాం, ఇంకా టైం ఉంది, 100 సంవత్సరాలు టైం ఉంది, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతా. చూసావా, యేసుక్రీస్తు కార్యాలు అంట చేయటానికంట మనం 100 సంవత్సరాలు బతుకుతావంట. చెప్పండి, 100 సంవత్సరాలు బతుకుతావు నువ్వు? బైబిల్కి విరుద్ధమైనటువంటి మాట 100 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావా? బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఏ క్షణాన ఏం జరిగిద్దో నీకు తెలియదు. అది గుర్తుపెట్టుకొని వణుకుతూ ప్రతిరోజు సత్క్రియల్లో పాలుపంపులు పొందుకోవాలి. లోకపు క్రియల్లో ఉండి ప్రాణం పోయిందంటే మాత్రం ఎగిరిపోతావు ఒక్క క్షణంలో నరకానికి. అందుకని రక్తం ఇచ్చి కొన్నటువంటి ఆయన పనిలో ఉండు. రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు. ఎందుకు కొన్నాడు? బాప్తిసం తీసుకోకముందు నీ ఎట్టకైతే ఉన్నావో అట్టాగా ఉండమని కాదు. దండులో పాలు పంపులు పొందుకోవాలి, పనిలో పాలు పంపులు పొందుకోవాలి, ఆయన కార్యాల్లో పాలు పంపులు పొందుకోవాలి. అందుకు ప్రాణం పెట్టి కొన్నాడు నిన్ను. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆదివారం ఒక్కరోజు వస్తే ఊరుకుంటాడులే. నేను దయచేసి చెప్తున్నాను, చాలా ప్రమాదం. అట్ట కాదు, మీరు అట్ట ఆలోచించకూడదు. ఇంకా కొంచెం మెరుగ్గా ఆలోచించాలి. ఆదివారం ఒక్కరోజు వస్తే కాదు. బైబిల్ ఏం చెబుతుంది? ప్రతిదినము తమ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నావాడు కాదు. ఇది నమ్మదాం మరి మాట. సరే, మనం పగలంతా పని చేసుకున్నాం. మనకి సువార్తలు సాయంత్రం పూట ఎక్కడన్నుంటే, సంఘానికి సంబంధించినటువంటి సువార్తలు ఎక్కడనుంటే, పగలంతా నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, సత్తువునిచ్చాడు. చక్కగా పని చేసుకుంటున్నావు. సాయంత్రానికి వచ్చి దేవుడి పనిలో పాలుపంపులు పొందుకో. మంచి అవకాశం ఇస్తున్నాడు. ఇక పౌలు చేసినట్టు మనం ఏం చేస్తాం చెప్పండి? పౌలు గారు ఏం చేశాడు? రాత్రి అంతా డేరాలు కొట్టుకున్నాడండి. పాపం కంటిలో నిద్రగొడలేదు ఆయనకి. ఇక తెల్లారుతుందంటే బయలుదేరుతున్నాడు సువార్తకి. రాత్రి అంతా డేరాలు, తెల్లారుతుందంటే సువార్తకి. ఏమి మనకున్నట్టు స్పెషలిటీ అవకాశం ఆయనకి లేవా? ఉంది. కానీ ప్రతిరోజు దేవుళ్ళు గడుపుకోవాలి, సత్క్రియలు చేయాలి. సత్క్రియ చేస్తే పాపం నన్ను ఏలదు అనే సంగతి బాగా వాళ్ళకి తెలిసింది. మనకు కూడా అది తెలియాలి. ప్రేమ దేవుడు బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇతను సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంది అని అంటూ ఇంకా ముందుకు చదువుదాం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను.
చూడండి, కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడ్డాడు, పడి చంపేశాడంట. చంపాడంటే ఇందాక యోహాను పత్రికలు ఏమన్నాడు? వాడు ఎవడి సంబంధం చెప్పాడు? దుష్టుడి సంబంధం చెప్పాడు. దుష్టుడి సంబంధి చంపాడు. ఇప్పుడు దుష్టుడి సంబంధికి మరో లక్షణం కూడా ఉంది. ఇంకా ముందుకు చదవండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యీనుని అడగగా అతడు, అదిగో విన్నారా? ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవట్లే. ఎవరి సంబంధం ఇప్పుడు? మరి మనం కూడా మనలో అతిక్రమాలు లేవా? ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే నువ్వెవరివి? దుష్టుడి సంబంధం. ఎక్కడికి పోయాడు కయ్యూను? అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. అందుకని చిన్నగా ఉండిద్ది పాపం, చంపిద్ది. ఏది ఉండకూడదు, సకల దుర్నీతి పాపమే. విడిచిపెట్టేసేయమంటున్నాడు. విడిచిపెట్టేసి ఒప్పుకోండి, బ్రతికిపోతారు. లేదంటే మాత్రం కనికరం, దయ, దాక్షిణ్యం ఇవే ఉండదు. ఈ రెండో రాకల్లో ఇరుచుకు పడుతున్నాడు ఆయన మన మీద. గద్దించి సింహం వల్లే వస్తున్నాడు మీదకి. కళ్ళు ఎర్ర చేసుకొని సువార్తకు లోబడిన వారి మీదను, వాక్యానికి లోబడిన వారి మీదను విపరీతమైన కోపంతో వస్తున్నాడు. నరకానికి పంపిస్తానికి వస్తున్నాడు, అగ్నిపాలు చేయటానికి వస్తున్నాడు, దహించటానికి వస్తున్నాడు. అందుకని భూమి మీద ఉండగానే ఒప్పుకొని ఏదైనా సరే విడిచిపెట్టు. దేవుడి సన్నిధి మన తండ్రి దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెడతానికి తప్పే ఉంది? మన కన్న తండ్రి దగ్గర మనమే విడిచిపెట్టకపోతే ఒప్పుకొని ఇంక నువ్వు ఎక్కడ విడిచిపెడతావు? ఆయన నుంచి కనిక నువ్వు రావాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేదంటే మాత్రం నువ్వు 100% దుష్టుడి సంబంధం అంటున్నాడు మనల్ని. చూసారా? దేవుడు అడిగినప్పుడు కయ్యోనికి నేను కావలి వాడనా, నాకేం తెలుసు అని వ్యతిరేకంగా మాట్లాడాడు. ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే శిక్ష పడింది. సుమారు 500 సంవత్సరాలు దేశదిమ్మరుగా తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు? శిక్ష పడింది. వదలడు దేవుడు. అదే ఒప్పుకుంటే కనికరము పొందుకునేవాడండి. కనికరం పొందుకునేవాడు దేవుడు. మరి దాన్ని వేరే స్థితిగా మార్చేవాడు. 500 సంవత్సరాలు దేశదిమ్మరిగా తిరిగాడు, దిక్కుమక్కు లేకుండా తిరిగాడు. తర్వాత 500 సంవత్సరాలు దాటిన తర్వాత మరలా ఆదాము సంతతిలో నుంచి జనరేషన్ వచ్చిన తర్వాత ఆదాము సంతతిలో నుంచి ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి అతను నోదు అనే ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. ఆడ నివాసం చేస్తున్నప్పుడు ప్రజలందరూ మరి ఆదాము నుండి పుట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఆయన పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అది మరి ఒక ప్రాంతంగా పిలువబడుతుంది. తదుపరి అది నోదు దేశంగా పిలువబడింది. చూసారా? మరి ఒప్పుకున్నట్టయితే కనికరం పొందుకునేవాడు. ఒప్పుకోలేదు, శిక్షను అనుభవించాడు. ఆదాము ఆది తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, శిక్షను అనుభవించారు, మరణం తెచ్చుకున్నారు. అందుకని దేవుడి కనికరం పొందుకోవాలంటే ఖచ్చితంగా మన అతిక్రమాల ఆయన సన్నిధిన ఒప్పుకోవాలి. తదుపరి మరొక సందర్భాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25-26 వచనంలో కూడా మనం చూడగలిగితే 2 రాజుల గ్రంథము ఏమండి, ఇది గెహజీ ఎలీషా గారి గురించినటువంటి సందర్భం. మీకు చాలాసార్లు వింటున్నారు, ఏంటి పద్దాకల మధ్య సందర్భాలు వస్తాయంటే వస్తాయి. దేవుడు మన మనసు మారినంత వరకు ఆయనకి ఎలాంటి వాక్యాలు అయితే వినిపించాలని ఇష్టపడతాడో ఆ వాక్యాలు వస్తూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. మనం అలాగ ఆలోచించకూడదు, ఏంటి పద్దాకలు ఈయన గురించి వస్తుందని. వచ్చిద్ది, వేల సార్లు వచ్చిద్ది. మనసు మారుస్తానికి ఆయన వాక్యాలు రిలీజ్ చేస్తాడు, చెప్తాడు. కాబట్టి ఇక్కడ గెహజీ ఎలీషా యొక్క సందర్భంలో గెహజీ అనే అతను ఎలీషా యొక్క శిష్యుడు. ఇతడు నయమాను అనేటటువంటి సిరియా రాజు మరి కుష్టి రోగాన్ని తగ్గించుకోవటానికి మరి ఈయన దగ్గరికి వస్తాడు, ఎలీషా గారి దగ్గరికి వస్తాడు. మరి 7 మార్లు మునగమని చెప్తాడు. 7 మార్లు అతను మునగ కుష్టి వ్యాధి పోయిద్ది. కుష్టి వ్యాధి పోయిన తర్వాత కొంత బహుమానాలు ఇవ్వటానికి వస్తాడు ఎలీషా గారికి. అయ్యా నాకేమొద్దు, నువ్వు క్షేమంగా వెళ్ళిపో అని చెప్తాడు. ఇక వెళ్తూ ఉన్నప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్నటువంటి శిష్యుడు ఏం చేస్తాడంటే మరి ఆశపడి వెళ్ళి, ఇదిగో 2 వచ్చారు మరి నా యజమాని దగ్గరికి 2 వచ్చారు, వాళ్ళకి అవసరమైన అంట కొన్ని ఇవ్వమని తీసుకొని రమ్మని చెప్పాడు, నువ్వు ఇస్తేటటువంటి బహుమానాలు అని చెప్పి అడిగి తీసుకొని వస్తాడు.
వచ్చి వాటిని మోసుకొని, కొందరిని తీసుకొని మోసుకొని వచ్చి ఇంట్లో పెట్టి వస్తారండి. అప్పుడు ఎలీషా గారు ఏమడుగుతున్నాడో చూడండి ఒకసారి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనం ప్రకృతి కెమెరాలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. సీసీ కెమెరా ప్రకృతి. ఫ్యాను నిన్ను వీడియో తీస్తుంది, నువ్వు కూర్చున్న బండ నిన్ను వీడియో తీస్తుంది, నీ కళ్ళు కూడా నిన్నే వీడియో తీస్తున్నాయి. నీ ఇది కూడా మట్టి కాబట్టి శరీరం, ఇది కూడా నిన్ను వీడియో కెమెరా, సీసీ కెమెరా. ఎక్కడికి పోవు, మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ దేవుడు పట్టపగలు చూసినట్టు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవారాత్రం ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఇంత పర్యవేక్షణలో మనం ఉన్నాం, ఇంత సీసీ కెమెరాలో మనం ఉన్నాం. జాగ్రత్తగా మసులుకోకపోతే మాత్రం అయిపోతాం. చూసారా, ఇక్కడ ఎవరు చూడరులే అనుకున్నాడు గెహజీ, కానీ హృదయము ప్రేరేపించింది ఎలీషాది. దేవుడు ప్రేరేపించాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందల నిలవగా ఎలీషా వానిని చూసి, గెహజీ, నీవు ఎచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను. వింటున్నారా? అంటే ఏం పట్టింది అతనికి? కయ్యోని కాడి నుంచి రావాలి, కయ్యోని తమ్ముడు. జాగ్రత్తగా వినాలి, కయ్యోను తమ్ముళ్ళుగా మనం ఉండకూడదు. కయ్యోను దుష్టుడి సంబంధం చెప్పేశాడు యోహాను గారు. ఎలాగ దుష్టుడి సంబంధి? హత్య చేశాడు, హత్య చేసిన తర్వాత ఆ నేరాన్ని ఒప్పుకోలేదు. హత్య చేసి నేరం ఒక్కటే ఒప్పుకోకపోతే దుష్టుడి సంబంధా? ఇంకా ఏ పాపమైనా కానీ, ఏ అతిక్రమైనా సరే ఒప్పుకోకపోతే అతను దుష్టుడి సంబంధే. కాబట్టి ఇతను శిష్యుడు, ఒక మంచి ప్రవక్త దగ్గర ఉన్నాడు. ఉండి ఎచ్చటికి వెళ్ళావని అడిగినప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి. చెప్పొచ్చాట, నీ దాసుడునైన నేను ఎచ్చటకి పోలేదు. తప్పు కాదండి, నేరం కాదండి, ఇది ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలేదండి. అతిక్రమాన్ని ఒప్పుకోలేనప్పుడు కనికరం పొందుకుంటాడా? ఆలోచించండి, ధర్మంగా ఆలోచించండి. సృష్టికర్త దగ్గర ఒప్పుకోకపోతే ఇంకెవరి దగ్గర ఒప్పుకోవాలి చెప్పండి? మనుషులు ఎదుట మనుషులు ఎలాగో ఒప్పుకోరు, సిగ్గు. కానీ మరి సృష్టికర్త దగ్గరైనా ఒప్పుకోవాలిగా, ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టకపోతే కనికరం బదులు రోగం వచ్చింది. అది నాకైనా సరే, మీకైనా సరే, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. అదే అతిక్రమం చచ్చిపోతే నరకం వచ్చిద్ది. 2 దెబ్బలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. రోగం వచ్చినా పర్వాలేదు, నరకానికి వెళ్ళావా తిరిగి రావు ఇక. అందుకని ఎందుకు ఇవన్నీ బాధలు మనకు అవసరమా? ఒప్పుకొని ఇక విడిచిపెట్టేసి ఇక ఆయన కోసం జీవితకాలం పాటు యథార్థంగా బ్రతికితే మంచిది కదా. చనిపోయిన తర్వాత సమాధి నుండి బయటికి తీసుకుని వస్తాడు కదా. చూడండి ఏమైంది అతని పరిస్థితి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి ఏమండి, కుష్టు నయమానికి సిరియా రాజు ఇతను ఎట్టందంటే ఇల్లి కొరువు పెట్టి తలకు గోక్కున్నట్టుకుంది. ఇప్పుడు అది సిరియా రాజు యొక్క కుష్టి వ్యాధి. నుప్పుకోరి ముందు చూసారా? దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన సృష్టికర్త. ఆయన ముందు మనం తగ్గించుకొని విరిగి నలిగిన మనసు గలవారై ఉంటే అట్టి వారిని ఆయన క్షేమంగా చూస్తాడు. మనం విరిగి నలిగిపోవాలి. కాబట్టి అతను ఏం చేశాడు? నయమాను కలిగినటువంటి కుష్టుతో ఇతను మొత్తుతున్నాడు. ఎందుకు? ఒప్పుకోలేదంట. కనికరానికి బదులు ఏమొచ్చిందో చూడండి. కాబట్టి నయమాను నాకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ఏమండి, ఎలీషా ప్రవక్త అంతటి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. కారణం అతిక్రమాన్ని ఒప్పుకోకుండా మరి ఆయన దగ్గర అబద్ధం ఆడినందుకు కనికరం రావాల్సింది భయంకరమైన కుష్టి వ్యాధి వచ్చేసింది. ఎందుకు వచ్చింది చెప్పండి? భవిష్యత్తు తరాల వారికి బుద్ధి కలుగటానికి.
భవిష్యత్తులో ఎవరు కూడా అతిక్రమం ఏదైనా చేసినా అది ఖచ్చితంగా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఎలాంటి పరిణామాలు దాపరిస్తాయి అని చెప్పి వారికి శిక్ష విధించాడు. ఇక భవిష్యత్తు తరంలో ఎవరు కూడా, ఇది చదివిన వారు ఎవరు కూడా మరలా అతిక్రమాలు చేయకుండా, ఒకవేళ ఏదైనా అతిక్రమం చేస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడితే కనికరం పొందుకుంటారు, లేదంటే మాత్రం శిక్ష పొందుకుంటారు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల వరకు మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళినాక చదవండి. ఇక్కడ వీరి గురించి కూడా మనం వింటున్నాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలము అమ్మెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత తీసుకొని కొంత తెచ్చి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టెను. చూడండి, అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, ఏంటి పేతురు గారు అడుగుతున్నాడు అంటే పేతురుని ప్రేరేపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. అననీయాన్ని ప్రేరేపిస్తుంది సాతాను. పేతురు గారిలో ఉంది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పేతురు గారు అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో అడుగుతున్నాడు. ఏమని? ఇంతకైనా అమ్మిందని అడిగాడు. అప్పుడు అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు, బాగా వినాలి, ఇక్కడ సాతాను ప్రేరేపించిందంట. కయ్యేను దగ్గర నుంచి ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేరేపించే లక్ష్యం కలిగింది. అది అబద్ధమునకు సృష్టికర్త సాతాను. ఒప్పుకొనని వాడు ఎవడైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, సాతాను యొక్క గుణగణాలు కలిగిన వారు. చూసారా వాక్యం ఎలాగ మనల్ని హెచ్చరిక చేస్తుందో? మనం ఒప్పుకోవాలి. ఏదైనా సరే, ఏదైనా సరే ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే కనికరం చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు. అన్ని భాషల్లో నచ్చనిది ఒకటే ప్రభువుకి, పాపం. అర్థమైందా? అన్ని భాషల్లో, అన్ని ప్రజల్లో, ఏ ప్రజల్లోనే సరే నచ్చనిది ప్రభువుకి ఒకటే, పాపం. అది కానీ విడిచిపెడితే తండ్రి అని దేవుడు చిన్న పిల్లల మనస్తత్వం గలవాడు. ఆయన మంచి మనస్తత్వం గలవాడు. ఆయన క్షేమంగా చూస్తాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడు. కానీ నిలువున కానీ మనం అబద్ధం ఆడి ఉంటే మాత్రం చాలా కోప్పడతాడు, చాలా ప్రమాదాలకు మనం గురవుతాం. అందుకని ఇక్కడ అననీయ ఇంతకేనని చెప్పాడు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంది అన్నయ్య, జాగ్రత్త అన్నా కూడా ఇంతకేనా అన్నాడు. అప్పుడు అబద్ధం ఆడాడు, అతిక్రమాన్ని ఒప్పుకోనందుకు ముందుకు పడి ప్రాణం విడిచాడు, చనిపోయాడు, గుండె ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది చెప్పాలి మీరు? ఎందుకు గుండె ఆగిపోయింది? ఎందుకు ముందుకు పడి చనిపోవాలి? అంత శిక్ష ఎందుకు వేశాడు? భవిష్యత్తు తరాల్లో ఎవరు కూడా అలాంటి పని చేయకూడదు. అందుకే ఏ దేశంలోనైనా కొన్ని దేశాలు శిక్ష విధిస్తాయి. కరుడు కట్టిపోయినటువంటి ఉగ్రవాదులు, నేరస్తులకి శిక్ష విధిస్తాయి. హత్య చేశాడు అనుకోండి, ఉరి శిక్ష వేస్తారు. ఎందుకు ఉరి శిక్ష వేస్తారు? ఇంకెవరు కూడా ఇలాంటి తప్పు చేయకూడదని ఉరి శిక్ష వేస్తారు. అలాగే దేవుడు ఇంకెవరు కూడా చేయకూడదని చెప్పి అలాంటి వారికి శిక్ష పడింది, వెంటనే శిక్ష విధించాడు. అది విన్నటువంటి మనం జాగ్రత్తగా బ్రతకాలి కదా. బ్రతకపోతే మనకు కూడా శిక్ష తప్పదు. తర్వాత భార్య వచ్చి కూడా ఇంతకే అమ్మేమని చెప్పింది, ఆమె కూడా ఒప్పుకోలేదు. ఇద్దరు దేవుడి కనికరం పొందుకోవాల్సింది పోయి దేవుడి తీర్పును పొందుకున్నారు. దేవుడు ఒక ఉగ్రతను తాగారు. వాళ్ళు ముందుకు పడ్డారు, గుండె ఆగిపోయి ప్రాణం పోయింది వాళ్ళు. అందుకని జాగ్రత్తగా ఉండాలి ప్రేమ దేవుడి బిడ్డలారా. తర్వాత చూడండి, 2 సమూయేలు గ్రంథము దానికంటే ముందు 2 దినవృత్తాంతాలు చూద్దాం. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే, ఇక్కడ ఉజ్జియా అనేటటువంటి రాజు, ఈ రాజు పరిపాలన చేస్తున్నటువంటి
మొదట్లో దేవుడు ఇతన్ని కనికరించి అప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడు, దేవుడికి అనుకూలంగానే ప్రవర్తిస్తున్నాడు. అలా ప్రవర్తించినందుకు దేవుడు ఏం చేస్తాడంటే కొంత ఆస్తి అనేది అతనికి సమకూరుస్తాడు దేవుడే. అది బాగా ఆస్తి ఎక్కువైపోయినాక, సంపద ఎక్కువైపోయిన తర్వాత అతను దేవుడి మీదే గర్వించాడు. ఎవరి మీద గర్వించాడు? దేవుడి మీదే గర్వించాడు. గర్వించి ఏం చేశాడు తెలుసా? చూడండి, 80 మంది ప్రవక్తలు చెప్పినా కానీ ఒప్పుకోట్ల. 80 మంది ప్రవక్తలు చెబుతున్నారు, అయ్యా ధూపం నువ్వు వేయకూడదు, ధూపం వేసేది యాజకులు మాత్రమే ధూపం వేయాలి, అది నీ పని కాదు, నువ్వు చచ్చిపోతావు, లేదంటే దేవుడు ఉగ్రత నీ మీదకి వచ్చిందని వాళ్ళు 80 మంది యాజకులు చెప్పినా కానీ అతను లెక్క చేయకుండా, ఒప్పుకోకుండా, అవును నిజమే కదా అమ్మో అని భయపడకుండా, ఒప్పుకోకుండా, అక్కడి నుంచి బయటికి రాకుండా ఆ 80 మంది మీదకి ఇరుచుకుపడతాడు. నేను రాజు కదా, మీరు నాకు చెప్పేది ఏంటని గర్వంగా తయారైపోయి వెళ్ళిపోతాడు, ధూపం వేస్తానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి త్వరగా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాను. ఏం చూసి చెడిపోయాడు? డబ్బు, ఆస్తి ఎక్కువైపోయింది, సంపద ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయేసరికి మనసును గర్వించి చెడిపోయాడండి. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, చూసారా, తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడంట. ద్రోహం చేయగా యాజకుడైనటువంటి అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజు అయిన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా అది చూడండి ఏమంటున్నాడు, ఒప్పుకోవట్లేదు అతను. వాళ్ళు చెబుతున్న వింటలేదు, ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చెప్తున్నప్పుడు వెనక్కి తిరిగి రావట్లేదు. యెహోవా యాజకులు చెప్తున్నా కానీ వింటలేదు. ఎందుకు వింటలేదు? లోపల గర్వం. గర్వపు లక్షణం ఎవరిది? చూశారండి, లోపల కూర్చున్నాడు, కూర్చుంటే ఇంకెందుకు వింటాడు? విన్నాడు. ఇక యెహోవా యాజకులు చెప్తున్నారు, అయ్యా ఉజ్జియా ఇది నీకు తగదు అని చెప్తున్నారండి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఏం చేశాడు? యెహోవాకు ధూపం వేయుట అహరోను సంతతి వారైన యాజకులి పనియే కానీ నీ పని కాదు. నువ్వు అసలు లేవీ గోత్రికుడు కాదు కదా, అది నీ పని కాదు, లేవీలకు సంబంధించింది అది అని చెప్తున్నారండి. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని, చూడండి కోపడుతున్నాడు వాళ్ళ మీద. ఏంట్రా మీరు చెప్పేది? చూసారా గర్వం ఎంతకు దారితీస్తుంది? ఏంటి నువ్వు చెప్పేది అని ధూపార్తిని పట్టుకొని యాజకులు చెప్తున్నా వింటలేదండి. యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరములు ధూపపీఠం పక్కన ఉండగా యాజకులు చూచుచుండగానే చూస్తున్నారు. అతటి నొసట వెంటనే పుట్టేసింది కుష్టు. ఎక్కడ? నొసట పుట్టేసింది, పొక్కిపోయింది, మొత్తం పొక్కిపోయి కుష్టు పగలు కొట్టుకొని వచ్చేసింది బయట. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేనికి వచ్చింది ఇది? అర్థం చేసుకొని దేనికి వచ్చింది? ఒప్పుకోలేదు. అవును నిజమే, నేను తప్పు చేస్తున్నాను, ఇది యాజకులు చేయవలసింది, యాజకులు మీరు చెప్తున్నప్పుడు నేను వినాలయ్యా, వద్దయ్యా నేను అని వెనకకి తిరిగి రావాల్సింది పోయి ఒప్పుకోకుండా యాజకులు చెబుతున్నా కానీ గర్వంతో వెళ్ళాడు. ఏం తగిలించుకొని వచ్చాడు? దేవుడి ద్వారా ఉగ్రతని తగిలించుకొని వచ్చాడు. మరి నిరంతరము మరి గవిని వెలుపల ఒక ఇంటిలో చనిపోయినంత వరకు అక్కడే ఉండిపోయాడు. ఆయన రాజు నుంచి గద్దె దించేశారు ఆయన. అందుకని మరి దేవుడి ఎదుట ఒప్పుకొని విడిచిపెడతాం ఏదైనా దైవ లక్షణం, అది మంచి లక్షణం అది. అలాగే విడిచిపెట్టిన వారిని కూడా కొందరు ఉన్నారు, వారిని కూడా చూద్దాం. చూడండి ఒకసారి 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం.
దావీదు గారు మరి బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో మరి అతను చేసిన తప్పు నేరం మనందరికీ తెలుసు, మనం వింటాం. అలా చేసిన తర్వాత నాతాను ప్రవక్తను పంపించి నాతాను ప్రవక్తతో చెప్పిస్తాడు. గొర్రెపిల్ల ఉపమానం చూపించి ఉపమానం చెప్పిస్తాడు. అప్పుడు రౌద్రుడై దావీదు గారు ఏమంటాడంటే, మరి అన్ని గొర్రెలు అన్నీ ఉండగా ఒక గొర్రె ఉన్నవాడిని యొక్క గొర్రెని తీసుకుని వెళ్ళి కోసుకొని తిన్నాడా అని అతన్ని నిజంగా శిక్ష విధించాలి, అటివాడు బ్రతకూడదని నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత దావీదు ఉగ్రుడవుతాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఏమంటాడంటే, ఏమంటాడు నువ్వే అనేసరికి గుండెలు అవిసిపోతాయి ఆయనకి. అప్పుడు ఏమంటాడు తెలుసా? అవును నేనేనయ్యా. రాజు ఆయన, దావీదు రాజు అంతటా ఆయనే. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తాడో తగ్గించుకొని ఒప్పుకుంటాడు. చూడండి అక్కడ 13వ వచనం, నేను పాపము చేస్తున్నానని దావీదు నాతానుతో అన్నాడండి. చూసారా, నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకున్నాడండి దావీదు గారు. ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నందుకు కనికరం పొందుకున్నాడు. తెలుసా, ఒప్పుకున్నందుకు కనికరం పొందుకున్నాడు. చూడండి అక్కడ, నాతాను నీవు సావక ఉండినట్లు యెహోవా నీ పాపమును, అదిగో ఏమనుకున్నారు దేవుడు అంటే, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటమే సరికాదు, ఇంకో మాట కూడా చూపిస్తాను, ఆగండి. కీర్తన గ్రంథం 32:5 కూడా చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 32:5 వచనం కూడా చూద్దాం. ఒప్పుకున్నాను అంటాడు చూడండి దావీదు గారు ఇక్కడ కూడా. నా దోషములు కప్పుకొనక, అదిగో నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకున్నాను కాబట్టి నన్ను చంపవలసిన దేవుడా నన్ను బతికిచ్చావు. లేకపోతే ఒక్క దెబ్బతో నన్ను చంపేవాడు నాయన నువ్వు. అది నేను చేసిన పాపం చిన్నది కాదు, భయంకరమైన నేరం నేను చేసింది. నువ్వు నన్ను అసలు బ్రతకనీయకూడదు, నన్ను చంపేయాల్సింది. కానీ దయగల దేవుడివి, కనికరం కలిగిన దేవుడివి, నేను తప్పు చేశాను అయ్యా నీ ఎదుట, పశ్చాత్తాపంతో నీ ఎదుట నేను ఒప్పుకున్నందుకు నేను కనికరించబడ్డాను. నా ప్రాణం తీసివేయాల్సింది. నాతాను ప్రవక్త ఏమన్నాడు? నువ్వు చావక ఉండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 35, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. కప్పుకోవద్దు, తాసుపాము లాంటిది అది. తాసుపాము పక్కలో పెట్టుకొని కప్పుకొని చూద్దాం. కట్టల పాము కానీ ధైర్యం చేస్తారా? ఎందుకు చేయరు? కట్టల పామును కానీ తాసుపామును కానీ మనం పక్కలో పెట్టుకొని దుప్పటి కప్పుని కొనుక్కుందామా? మరి పాపం దానికంటే పవరు. దాన్ని నువ్వు కప్పుకున్నావు అనుకో, ఏం చేయదని సైలెంట్గా చంపిద్ది నిలువున. దేవుడు ఉగ్రత నీ మీదకి రావడానికి కారణం అయితే ప్రేమ దేవుడు పెట్టారు. మరి ఒప్పుకున్నాడుగా, కప్పుకోకుండా ఒప్పుకుంటమే కాదు, విడిచిపెట్టాడు కూడా. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. మరి దావీదు గారి యొక్క ప్రవర్తన ఎంత బాగుండిద్దండి. అందుకే దావీదుని నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. చూడండి, 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4-5 వచనాలు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ చూడండి ఒప్పుకున్నాడు. నా రొమ్ములో దాచుకోకుండా, నేను వాటిని కప్పుకోకుండా, అయ్యా నీ ఎదుట నేను ఒప్పుకున్నానని చెప్పాడు. ఒప్పుకున్నందుకు నన్ను నా ప్రాణం పోకుండా కాపాడేవయ్యా అని అంటున్నాడు. ఒప్పుకున్నాడా? తర్వాత జీవితకాలం పాటు వాటిని విడిచిపెట్టాడు. ఒప్పుకొని విడిచిపెట్టాడు. తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉన్నాడు. చూసారు, దేని విషయంలో తప్పిపోకుండా ఉన్నాడు అంటే అతిక్రమాలని ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. తర్వాత వాటిని విడిచిపెట్టేశాడు. ఎంతకాలం విడిచిపెట్టాడు? చనిపోయినంత వరకు ఇక వాటి జోలికైనా వెళ్ళలేదని బైబిల్లో చెప్పబడుతుంది. అలా వెళ్ళలేదు కాబట్టి, విడిచిపెట్టాడు కాబట్టి కనికరం పొందుకున్నాడు. అప్పుడే చనిపోవాల్సింది దావీదు, మరి ఒప్పుకున్నందుకు కనికరం చూపించాడు. తర్వాత జీవితకాలం పాటు మరి పాటించాడు, దేవుడి ఆజ్ఞలు పాటించాడు. చనిపోయి ఎక్కడున్నాడు? ఇప్పుడు పరదైసులో ఉన్నాడు. మరి నువ్వు కూడా, మనం కూడా అలాగే ఒప్పుకొని విడిచిపెడితే మరి చనిపోతే పరదైసుకి వెళ్ళిపోతాం. లేదంటే వాటిని కప్పుకుంటే మాత్రం అది మరి విషం లాంటిది,
నీ ఆత్మను చంపేసిద్ది, నరకానికి పంపించేసిద్ది. అందుకని కనికరం అనేది నీకు రాదు. కాబట్టి పాపము ఒప్పుకోకుండా ఉంటే దానివలన ఎంత ప్రమాదం. ఏబు గ్రంథం కూడా చూద్దాం. ఏబు గ్రంథం చూడండి. ఏబు గ్రంథము, ఏ పాపమైతే నీ హృదయంలో పెట్టుకుంటావో అది నిన్ను పట్టేసిద్ది అంటున్నాడు చూడండి. గమ్ములాగా, ఫెవిక్విక్ లాగా అది నిన్ను పట్టేసిద్ది, అది బంకలాగా నిన్ను అతుక్కొని ఉండిద్ది అంటున్నాడు. ఒకసారి చూడండి. ఏబు గ్రంథము 24:19 అనావృష్టి చేతను, ఉష్ణం చేతను, మంచు నీళ్లు ఎగచిపోవునట్లు పాతాళము పాపం చేసిన వారిని గమ్ము. ఈనాడు మనం ఏదన్నా పగిలితే గమ్ము పోస్తాం. ఇవైనా గట్టిగా లాగితే వస్తాయేమో, కానీ ఇది పట్టుకుందంటే మాత్రం నేను వదలదేగా. ఎవరైతే పాపం చేస్తారో, పాపం చేసిన వారు ఒప్పుకొని విడిచిపెట్టరో వారిని క్యాచ్ పట్టుకునేది పాతాళం. పాతాళం ఎంతసేపు వెళ్తాడని చెప్పాను? ఒక్కొక్క క్షణంలోని వారు పాతాళానికి దిగిపోతారు. ఎందుకంటే పాపములు ఎవరైతే ఉంటారో వారిని పాతాళం పట్టుకునేది. భయపడండి. అందుకని పాపం మనలో ఏదైనా ఉంటే తండ్రి దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దావీదు వలె జీవితకాలం పాటు ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉంటే చక్కగా పాతాళం మనల్ని విడిచిపెట్టింది. అంటే దాని జోలికి మనం ఇక వెళ్ళం, అది మన జోలికి రాదు. లేదా అది నిన్ను పట్టేసిద్ది. ఎన్ని కోట్ల సంవత్సరాలను సరే నిన్ను విడిచిపెట్టదండి. కాబట్టి మొదటి యోహాను పత్రిక కూడా చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 6వ వచనం, 8వ వచనం, 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. పాపమును మరి ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే ఏమని చెప్తున్నాడో యోహాను గారు తన పత్రికలో రాస్తూ ఏమంటున్నాడు చూడండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడను, విన్నారు ఈ మాట? ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడను పాపము చేయడు అన్నాడు. పౌలు గారు ఆయన యందు నిలిచి ఉన్నాడు. పేతురు గారు ఆయన యందు నిలిచి ఉన్నాడు. శిష్యులందరూ ఆయన యందు నిలిచి ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఆయన యందు నిలిచి ఉండాలి. అలా మనందరం ఆయన మాట వింటే, ఆయన యందు నిలిచి ఉంటే పాపము చెయ్యమిక, ఒప్పుకుంటాం. పాపానికి దారి ఉండదు. ఏదన్నా మనం మనం ఏదైనా పొరపాటున అబద్ధం ఆడినా, లేదంటే పొరపాటున ఏదన్నా మనసులో దురాలోచన చేసిన గబాలన, అయ్యా నేను కొన్ని ఎదుటి పాపం చేశాను క్షమించు అని మనం ఒప్పుకున్నప్పుడు అవి కనికరించబడితే ఇక మనం కనికరించబడతాం. అలా కాకుండా వాక్యము వినకుండా ఉంటే పాపం అది. వాక్యం ఏం చెబుతుందో దానికి లోపడకుండా ఉంటే పాపం అది. దేవుడు ఏం చెబుతున్నాడో అది చేయకుండా ఉంటే పాపం అది. ఆజ్ఞాతిక్రమే పాపం, అదొక పాపం. తర్వాత మనం వ్యక్తిగతంగా శారీరకంగా చేసేది హృదయంలో దురాలోచనలు, ఇవన్నీ కూడా పాపం. వీటన్నిటినీ మరి క్రీస్తులో ఉంటే వాటిని చేయకుండా ఉంటారు అంటున్నాడండి. మరలా చదువు ఆ మాట. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడను పాపం చేయడు, పాపం చేయువాడు ఎవడను, అదిగో పాపం చేయవాడు ఎవడనో ఇక ఆయన చూడడు. ఆయన కనిపించడు. వాళ్ళకి మరుగుపరిచిపోయింది పాపము వాళ్ళ కళ్ళకి మరుగుపరిచేసింది. వాళ్ళు చూడరు, సంఘంలో చూడరు. నేను చెప్తున్నాను ఇది. ఇస్కరియోతు యోధా చూసాడా? సంఘంలో చూడలేదు అతను, ఆయన చూడడేక. ఇస్కరియోతు యోధా చూడలేదు, అననీయ సప్పీరాలు చూడలేదు. ఎందుకు చూడలేదు? వాళ్ళు పాపం ఉంది, దాచుకున్నారు, చూడరు. ఏమండి చూసారా వాక్యం ఎంత లోతుకు తీసుకెళ్తుంది? మనం జాగ్రత్తగా ఉండాలండి. ఆయన పాపం చేయవాడు ఎవడను కూడా ఆయన చూడడు. తర్వాత చదువు, ముందుకు చదువు. పాపం చేయవాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. బాగా వినండి. పాపం చేయవాడు ఎవడైనా సరే ఆయన చూడడం లేదు. ఆయన అసలు వాళ్ళకి తెలియదంట. పేరుకు మాత్రం తెలుసు, యేసు అంటే ఎవరో పేరుకు మాత్రం తెలుసు. కానీ ఆయన ఒక గుణగణాలు తెలియదంట, ఆయన ఒక మాటలు తెలియదంట, ఆయన లక్షణాలు తెలియదంట. ఎరగను లేదు, చూడను లేదు. అప్పుడేమంటున్నాడు ముందుకి, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు. అదిగో చూసారా అన్నాడు. నీతి అనగా వాక్యం. వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని జరిగించాలి, దాన్ని నువ్వు చెయ్యాలి. వాక్యం చెబుతున్నా కానీ నువ్వు పక్కకు నెట్టేసావనుకో, నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు అనీతిమంతుడివి. నీకు పరలోకం ఎలా వచ్చింది?
నీతిని జరిగించు ప్రతివాడు ఎవరో నీతిమంతుడు. దేవుడి కార్యక్రమాల్లో దేవుడి చిత్తాన్ని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి చూసారా, మొదటి నుంచి పరలోకంలో ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు? పాపం చేశాడు. మరి నువ్వు వాడి లక్షణాలు కలిగి నువ్వు ఉండవు అనుకో, నీతిని జరిగించలేదు అనుకో, నువ్వు కూడా పాపం చేస్తున్నావు. వాడు నీ తండ్రి అంటున్నాడు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. చూసారేమన్నాడు? ఏమమ్మా, పాపం చేయవారు ఎవరంట? అపవాది సంబంధులు. ఇప్పుడు అపవాది సంబంధులు ఎక్కడికి వెళ్తారు? అపవాది ఎక్కడికి వెళ్ళిద్దో అక్కడికి వెళ్తారు. అందుకే అంటున్నాడు, ఒప్పుకోండి, అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టండి, కనికరం చూపిస్తాను నేను అన్నాడు. లేదా మీరు ఒప్పుకోరా? పాపం చేయి ప్రతివాడు, ఒప్పుకోకపోవటం పాపం చేయి ప్రతివాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. 9వ వచనం అయిందా? 9వ వచనం కూడా చూడండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజము నిలుచును గనక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయజాలడు. చూసారా, దేవుడి మూలంగా నువ్వు పుట్టావా? బాప్తిస్మంలో దేవుడి మూలంగా నిన్ను పుట్టించాడు. పుట్టినటువంటి నువ్వు పాపం చేయకూడదు. ఆయన బీజం నీలో ఉండాలి. వాక్యం అనే బీజం నీలో ఉంటే నువ్వు అసలు పాపం చేయవు. మరి నువ్వు పాపం చేస్తున్నావంటే లేదు, అపవాది బీజము ఏర్లు దండుకొని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం పట్టుకొని ఆ ఏర్లు నేను మొదట్లో కూడా నరుక్కొని బయట పారవేసుకొని వాక్యం అనే బీజం లోపలికి ధరించుకో. అప్పుడు నువ్వు బ్రతుకుతావు, అప్పుడు నువ్వు కనికరించబడతావు. అప్పుడు భూమి మీదను నువ్వు కనికరించబడతావు. నువ్వు చనిపోయినా కూడా నువ్వు కనికరించబడతావు, నిత్య జీవానికి నువ్వు వెళ్ళిపోతావు. లేదంటే మాత్రం పాపం చేస్తున్నావు. నీతిని జరిగించని ప్రతివాడు పాపం చేస్తున్నాడు, నీతిమంతుడు కాదంటున్నాడండి. తర్వాత చూద్దాం, ముగించుకున్నాక ఇర్మియా గ్రంథం 5:25 వచ్చిన కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 5:25 వచ్చింది చూడండి. మనం దేవుడి ఎదుట పాపం చేస్తూ ఉంటే ఇంకా మనకి ఏం కలగదో కూడా చెప్తున్నాడు. 5వ అధ్యాయం ఇర్మియా 25 వచ్చింది. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగక ఉండినట్లు మీ పాపంలే కారణము. చూసారా, మీకు మేలు కలగక ఉండటం లేదా? కారణం ఏంటో ఒక్కసారి వెనక తిరిగి చూసుకొని అంటున్నాడు. లేదంటే హృదయాన్ని చూసుకొని పరీక్షించుకోండి. ఎక్కడ నేను దేవుడి వ్యతిరేకంగా బ్రతికాను? ఎక్కడ నేను నా తండ్రికి నేను మనసు గాయపరిచాను? ఎక్కడ ఆయన చిత్తానికి నేను వ్యతిరేకించాను? ఒక్కసారి వెనక చూసుకోండి అంటున్నాడు. చూసుకొని ఎక్కడైతే తప్పిపోయామో అక్కడ సరి చేసుకోమంటున్నాడు. లేదంటే మాత్రం మీకు మేలు కలగదంటున్నాడు. ఒకవేళ తాత్కాలికంగా ఇక్కడ మేలు కలిగి నువ్వు బ్రతకొచ్చాము, నిత్యమైన మేలు తప్పిపోతావు అన్నాడు. నీకు మేలు కలగక ఉండినట్లు నీ పాపంలే కారణం. నీకు మేలు కలగాలంటే వాటిని ఒప్పుకో, విడిచిపెట్టు, అప్పుడు కనికరాన్ని పొందుకుంటావు. కీర్తన గ్రంథం 32 మొదటి వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథం 32 మొదటి వచనం కూడా ఏమంటాడంటే, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు అంటున్నాడు. చూడండి, వాటిని ఒప్పుకోమంటున్నాడు, వాటిని విడిచిపెట్టమంటున్నాడు, వాడు ధన్యుడు అవుతాడు అంటున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. చూసారా, ప్రాయశ్చిత్తం ఎలా వచ్చింది నీ పాపానికి? ఎలా వచ్చింది నీ పాపానికి? యేసు రక్తం వల్లనేగా నీ పాపానికి ప్రాయశ్చిత్తం వచ్చేది. ఆ యేసు రక్తం నిన్ను కడగాలంటే నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. గుర్తుపెట్టుకో, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. బాప్తీసంలో అదే చేసేది. యేసు ప్రభు నీ పాపాలన్నీ బాప్తీసం ద్వారా శుద్ధీకరించాడు. యేసు నీ పాపాలని క్షమించాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అదే పట్టుకోవాలి జీవితకాలం పాటు. ఒప్పుకున్నావుగా, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి నువ్వు బ్రతుకున్నంత వరకు. అలా విడిచిపెట్టాలండి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు.
కాబట్టి నీ పాపానికి ప్రాయశ్చిత్తము దేవుళ్ళో ఉండిద్ది. ఒప్పుకొని దాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు ధన్యుడివి. ధన్యుడివి అంటే పరలోక ప్రాప్తి నీకు వచ్చింది, కనికరించబడతావు. కాబట్టి ఒకవేళ నువ్వు కానీ ఒప్పుకోకపోతే అవే నీలో ఉండుకొని నువ్వు కానీ పొరపాటును కానీ ప్రాణం పోతే నిన్నంట అరెస్ట్ చేసి నీ ఆత్మని బంధించేసి తీర్పుకి ఈడ్చుకొని నీ ఆత్మని తీసుకొని వెళ్తున్నాయంట. నీలో ఉన్నటువంటి అతిక్రమాలు అంటున్నాడు. బంట్రౌతులంట నీలో ఉన్నటువంటి అతిక్రమాలు. వాటిని నువ్వు పంపించుకోలేదు కదా, నీలో నుంచి పంపించుకోలేదు కదా. ఇప్పుడు పంపించుకోలేనందుకు అది నేరమై కూర్చుంది. ఇప్పుడు ఏటినైతే నీ హృదయంలో పెట్టుకున్నావో అవే నిన్ను బంధిస్తాయంట, నీ ఆత్మని బంధించి తీసుకెళ్తున్నాయంట. తిమోతి పత్రిక చూడండి ఒకసారి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 5:24 వచ్చింది చూడండి. మొదటి తిమోతి పత్రిక 5:24 వచ్చింది. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. చూసారా, మరి కొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అన్నాడండి. అంటే వారి వెంట వెళ్ళిపోతున్నాయి అంట. వారి వెంటే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాయి? ఇదిగో ఈ పాపం చేసాడు, ఇదిగో ఈ పాపం చేసాడని అవన్నీ నీకు రేపు సాక్ష్యం పలకపోతున్నాయి. అందుకని మరణించే లోపల నువ్వు వాటన్నిటిని ఒప్పుకొని హృదయంలో వాక్యాన్ని పెట్టుకొని వాక్యానికి విలువిస్తూ వాక్యాన్ని గౌరవిస్తూ నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నీ కోసం దేవదూతలు వస్తారు తీసుకెళ్తాను. పాపాలు నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేయవు బంధించి. ఆ కర్మొద్దు విడిచిపెడతాం, ఒప్పుకుందాం, విడిచిపెడతాం. దేవుడి యొక్క కనికిరాన్ని పొందుకున్న ప్రేమ దేవుడు బిడ్డలారా. యోహాను కాలంలో ముగించుకున్నామండి, ఒక నిమిషం ముగించుకున్నాం. యోహాను కాలంలో ఏం జరిగింది తెలుసా? బాప్తీసం ఇచ్చే యోహాను కాలంలో అందరూ బాప్తీసం తీసుకోవడానికి వస్తారు. వచ్చిన వారందరినీ మీ పాపాలను ఒప్పుకొని బాప్తీసం తీసుకోవచ్చు అంటాడు. వాళ్ళందరూ కూడా వారి పాపాలన్నీ ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నారు. తర్వాత తీసుకోలే సరికాదన్నాడు. అర్థమైందా? బాప్తీసం తీసుకోగలే సరికాదు, ఫలించాలి అన్నాడు. ఆ మాట చూసుకొని చివరికి ఆ మాట చూసుకొని ప్రార్థన చేసుకుని ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7-10 వరకు చూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూసి సర్ప సంతానమా, ఏమండి ఏ సంతానం అంట? సర్ప సంతానము అంటే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సాతాను యొక్క సంతానమా, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. చూడండి, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడి ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చూసారా, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇది చెట్టు గురించి మాట్లాడతలేదు, మన గురించే. మంచి ఫలములు తెలుసుగా మీకు, గలతీ పత్రిక 5:21 తెలుసు. సాత్వికము, సమాధానము, ఆశా నిగ్రహము, మంచితనము, దయాలత్వము. మరి ఇవన్నీ కూడా సుమారు 9 ఫలాలు ఇవన్నీ కూడా ఉండే. ఈ మంచి ఫలాలు నువ్వు బాప్తీసం తీసుకున్న